శాఖలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ట్రైనింగ్లోనే మీకు 70,000కి పైగా శాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెలకి 1,00,000కి పైగా శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. సెలక్షన్లో మీకు ఎటువంటి రన్నింగ్ కూడా ఉండదన్నమాట. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఒక ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి. ఆ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి దాదాపుగా ఇనీషియల్లీ 1 ఇయర్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీకు 74,000 రూపీస్ పే చేస్తారు. అంతేకాకుండా వన్ టైం బుక్ అలవెన్సెస్ కింద 30,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఇంకా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్కి సంబంధించి ఇంకా మీకు బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. అంటే ఉండడానికి సంబంధించి అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎటువంటి రూపాయి ఖర్చు మీకు ఉండదు. సో అంతా కూడా వాళ్ళే భరిస్తారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు పోస్టింగ్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ సి హోదాలో మీకు గ్రూప్ ఏ క్యాడర్ కింద జాబ్ ఇస్తారనమాట. సో గ్రూప్ ఏ జాబ్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే, లెవెల్ 10th ప్రకారం మీకు సాలరీస్ ఉంటాయి. బేసిక్ పేనే 56,100. డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ చూడండి 58%. సో అంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఈ సాలరీలో 58% ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తే కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్, ఇంకా చూడండి ఎంప్లాయీ బెనిఫిట్స్. సో ఇంకా చూడండి ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీకు దాదాపుగా 1,00,000 పైగానే, అంటే దాదాపు 1,50,000కి పైగా కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు ఎవ్రీ మంత్ కూడా ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే. ఈ నోటిఫికేషన్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎన్పిసిఐఎల్కి సంబంధించి యూనిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆల్ ఇండియా వైడ్గా మీరు జాబ్ అనేది ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క వేకెన్సీస్ మనకి ఇక్కడ వివిధ రకాల క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ప్రతి కేటగిరీకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ March 4th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కింద కామెంట్లో అయితే తెలపండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా ఐడియా అయితే వస్తుంది కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ March 4th, 2026 కల్లా. సో మీకు మినిమం ఏజ్ 18 నుంచి, జనరల్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 26 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 29 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 31 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 36. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు కాబట్టి చాలామందికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ విభాగంలో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఫిజిక్స్కి సంబంధించిన విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంది. మినిమం 60% మార్కులతో మీరు యొక్క క్వాలిఫికేషన్ అది ఉండాలి. ఇక్కడ ఏ డిసిప్లిన్లో చదవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, జాగ్రత్తగా వినండి. హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, సేఫ్టీ అండ్ ఫైర్,
ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఫైర్, ఇలా మనకి చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. ఈ యొక్క విభాగాల్లో మీకు ఏ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి చూడండి ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి ఫుల్ టైమ్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎట్ బీఎస్సీ, ఈ యొక్క క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఫుల్ టైమ్గా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. లేకుంటే అప్లైడ్ ఫిజిక్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎట్ ఆన్సరీ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో సిబిటి ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి 2 ఎగ్జామ్స్ ఉండవు, ఒకటే ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఎగ్జామినేషన్ కూడా కేవలం 2 hours ఉంటుంది. 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 నెగటివ్ విధానం అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని రావాలి, అండ్ ఓబీసీ, సో ఈ విధంగా ఇక్కడ జనరల్ కేటగిరీ ఏ వరకు ఎన్ని రావాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు. మీకు కావాలంటే ఇక్కడ సిలబస్ను కూడా నోటిఫికేషన్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారు. పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి ఒక పోస్ట్కి 12 మంది చొప్పున అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో మీకు ఫర్దర్గా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించినటువంటి డిసిప్లిన్స్కి సంబంధించి కూడా సేమ్ సెలక్షన్ ప్రాసెస్. సిబిటి ఎగ్జామ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది చేస్తామని చెప్పేసి డీటెయిల్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలని కూడా దానికి సంబంధించి సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకి ఫీజు అయితే లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి సో ఎలా అప్లై చేయాలనేది ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. బేసిక్ స్టెప్స్ ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి అప్లై చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేసినటువంటి ఎన్పిసిఎల్కి సంబంధించి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ కింద పనిచేసినటువంటి ఎన్పిసిఎల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూడండి సీరియల్ నెంబర్ 2కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ మీరు ఇంకో కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఓకే అండ్ రెస్పాండ్ పైన క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ అన్ని చూపిస్తుంది డీటెయిల్స్ అప్లై చేయడానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మీరు ఫీ పే చేసేసి అప్లికేషన్ సబ్మిట్ అనేది చేసేసి అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు పోస్టింగ్ వచ్చేసి తారాపూర్లో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.